Good evening to one and all present here. It's been a wonderful evening on this great occasion of Results of 3.0. After this wonderful presentation, we are not yet finished. We are moving to an important presentation of the evening, that is the school annual report. But before that, I would like to invite our director, Mr. Pramod Reddy sir, to come on the stage and to address this wonderful audience. You have been so patiently going through all these programs. So hats off to you. A huge round of applause for the audience also. They have been so kind, so patient, enjoying this great evening. So we are about to start with the annual presentation, but before that, I would once again request Mr. Pramod Reddy sir, our Director of Residence World School, to come on the stage. ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు అమ్మ జీవెనున్నోడు అసలు ఓడిపోడు ఎంత శత్రువైనా అంతు తీర్చుతాడు శక్తి ఉంది యుక్తి ఉంది గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ ఇక్కడ వచ్చేసినటువంటి మా స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. ఇప్పటివరకు కూడా ఎంతో పేషెన్స్తో ఈ కార్యక్రమాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అండ్ ఒక 1 or 2 థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. First thing is, it is very unfortunate and it is my responsibility to address that point. That is because of her personal issues and her mother health issue. Anubha Mantri, the principal of Residence World School, she resigned 28th December. It is very unfortunate, but we would like to thankful for her services from last 10 months. This is the first thing. And second thing, చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉండే, దట్ ఈజ్ రిలేటెడ్ టు జూనియర్ కాలేజ్ కానివ్వండి, రెసిడెన్స్ వరల్డ్ స్కూల్ రిలేటెడ్. బట్ వన్స్ అగైన్ మీకు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాము. సో ఇక్కడ ఏ గ్యాప్ లేకుండా ఈ రెసిడెన్స్ వరల్డ్ స్కూల్ చూడడానికి ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ వీఆర్ గోయింగ్ టు రిక్రూట్ వన్ మోర్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ షీ ఈస్ గోయింగ్ టు బి రిపోర్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ March probably. So meanwhile me and Raghu sir are going to take care of complete entire Residence World School యాక్టివిటీస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చాలామందికి కూడా ఈ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం, దాని తర్వాత రెసిడెన్స్ వరల్డ్ స్కూల్. సో సార్ స్కూల్ పెట్టడం వల్ల కాలేజ్ పైన ఫోకస్ తగ్గింది అనేది ఒక రూమర్ క్రియేట్ చేశారు. బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే సో దీనికి కంప్లీట్ రెసిడెన్స్ వరల్డ్ స్కూల్ అయినా, కెమిస్ట్రీ రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అయినా, లేదా రెసిడెన్స్ అకాడమీ అయినా, దీనికి కర్త కర్మ క్రియ నేనే. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి దానికి కూడా నాదే రెస్పాన్సిబిలిటీ, అది మంచి అయినా చెడైనా. సో దిస్ పాయింట్ ఐ వాంట్ టు గివ్ యూ క్లారిటీ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను మా స్టూడెంట్స్ అందరికీ కూడా, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. One simple example I want to give you. One simple example. Ravi sir. So I can look at this screen. So there are frogs which are trying to climb a smooth surface pole. Okay. సో ఆ ప్రాసెస్లో
చాలామంది వాటిని డిస్కరేజ్ చేస్తున్నారు, ఎందుకంటే అది స్మూత్ సర్ఫేస్ ఏరియా ఉన్నటువంటి ఒక 15 feet ఉన్నటువంటి ఒక పోల్. సో పైన టాప్ వరకు రీచ్ కావడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు పిచ్చోళ్ళ వాళ్ళు ఎందుకు ట్రై చేస్తున్నారు అనేటువంటి ఒక అన్నెసెసరీ లేదా ఒక చిన్న చిన్న కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఫైనల్లీ వాళ్ళు అనుకున్నట్టుగానే అన్ని ఫ్రాగ్స్ వచ్చి కింద పడిపోయాయి ఎక్సెప్ట్ 1. సో ఆ ఒకటి వచ్చేసి ఆ టాప్ ఏరియా ఆఫ్ పోల్కి రీచ్ అయింది. సో వాళ్ళు డిస్కషన్ చేశారు, అన్ని ఫ్రాగ్స్ వచ్చేసి కింద పడిపోయాయి, బట్ ఎందుకు ఒకటి మాత్రమే అక్కడ రీచ్ అయిందనే డిస్కషన్ పెట్టారు. ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే అది చెవిటి ఫ్రాగ్, డెఫ్ అండి. సో ఆ డెఫ్ కావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎందరూ ఏమని కామెంట్స్ చేసినా కూడా తను పెడచెవిన పెట్టి ఆ టాప్ ఏరియాని రీచ్ కాగలిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. చాలామంది చాలా రూమర్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ నమ్మకండి. చాలామంది మనం చిన్న ఉన్నప్పుడు చాలామంది చెప్తారు బ్లైండ్గా ముందుకెళ్ళండి, ఏదైనా చేయాలి అంటే ఆ బ్లైండ్తో పాటు కొంతవరకు వినకుండా ఉంటాయి. డెఫ్ అయితే కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ పాయింట్ నేను మా పిల్లలకి చెప్పదలుచుకున్నాను అండ్ పేరెంట్స్కి కూడా. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి, సో రెసిడెన్స్ వరల్డ్ స్కూల్. సో వరల్డ్ స్కూల్లో వచ్చేసి చాలా కార్యక్రమాలు చేశాము. ఫస్ట్ డే వచ్చేసి ఇంతమంది వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ స్ట్రెంత్. సో ఇనిషియల్గా మేము ఒక 250 to 300 మాత్రమే అనుకున్నాము, బట్ ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. ఇట్ ఈస్ మోర్ దెన్ 500 స్ట్రెంత్. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. సో తప్పకుండా మీ యొక్క ఆశలు కానివ్వండి, ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో డెఫినెట్గా వి నెవర్ లెట్ యూ డౌన్. డెఫినెట్గా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా మా యొక్క యాక్టివిటీస్ కానీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఉంటాయని ఒక అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాం. మీకు డే 1 చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అంటే చాలా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్. లైక్ ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది, కొన్ని రాత్రుల్లో బాధపడాల్సి వస్తుంది, లేదా రేపటి ప్లాన్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. లాంగ్ నైట్స్ ఉంటాయి. అలాగే బయట ఇటువంటి రూమర్స్, రిజెక్షన్స్ చాలా, ఇవన్నీ తట్టుకొని నిలబడాలి అంటే చాలా కష్టం. బట్ ఇంకా ఇక్కడ నిలబడ్డాం, ఇంత సక్సెస్ఫుల్గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాము అంటే ఇది ఒక్కడి వల్ల కాదు. ఎంటైర్ మా టీమ్ సపోర్ట్, దాంతోపాటు మా ఫ్యామిలీ సపోర్ట్, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలు, ఎస్పెషల్లీగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై రెసిడెన్స్ స్టూడెంట్స్, దట్ ఈజ్ కాలేజ్ పిల్లలు కానివ్వండి, మా స్కూల్ పిల్లలు కానివ్వండి, చాలా సపోర్ట్. వాళ్ళకి ఇక్కడికి వస్తే ఒక స్కూల్ లాగా, కాలేజ్ లాగా కాదు, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో నమ్మి మా దగ్గర పంపించారు. సో దానికి కూడా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఇంకోటి వచ్చేసి, ఎవరైనా ఒక మార్నింగ్ లేచిన తర్వాత అది కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్ కావచ్చు, మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళని ఒక క్వశ్చన్ వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే, మార్నింగ్ నేను ఐ హ్యావ్ టు గో టు స్కూల్ ఆర్ ఐ వాంట్ టు గో టు స్కూల్ అనే ఒక 2 క్వశ్చన్స్ వచ్చినప్పుడు, whether I have to go to school in the morning or I want to go to school. So in most of the institutions, 90% institutions, I have to go to school. But less than 10% I want to go to school. But 90% ఏదైతే ఐ హ్యావ్ టు గో టు స్కూల్ అంటున్నారో, ఒక పిల్లాడికి ఆ స్కూల్ వచ్చే విధంగా లేదా కాలేజ్కి వచ్చే విధంగా మనం ఒక నమ్మకం కలిగించాలి. డెఫినెట్గా మార్నింగ్ లేవగానే లేదు ఈరోజు నేను కాలేజీకి లేదా స్కూల్కి వెళ్ళాలి అనిపించాలి. సో అలా చేయడానికే ప్రయత్నిస్తున్నాం, లేదా పిల్లాడి యొక్క ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా పిల్లలని, వాళ్ళ ఫ్యూచర్ని బాగుపరిచేటట్టుగానే మా యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
And one more thing on this special day, yeah, I would like to call Deepthi madam, my wife, Raghu sir, Ravi sir. Yeah, వీళ్ళే నా స్ట్రెంగ్త్ అండ్ మా వీక్నెస్ కూడా. రవి సార్, హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెను. ఓకే రఘు సార్, స్పీక్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైం తక్కువ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ క్లాస్ రూమ్స్, తర్వాత ఇదంతా చూస్తున్నారు కదా మీరు, ఈ సెటప్స్ ఇవన్నీ చూసి, అంటే స్టార్టింగ్లో స్కూల్ పెట్టే స్టార్టింగ్లోనే నేను ఒక మాట అడిగా ప్రమోద్ సార్ని, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా పెడుతున్నాం కదా, ఇదేదో హైదరాబాద్లో పెడితే ఫీజు కూడా 2 times 3 times వస్తుంది, టీచర్స్ అవైలబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ దాకా టీచర్ని తీసుకోవడం అనేది చాలా కష్టం, ఒక మంచి టీచర్ని ఆదిలాబాద్ దాకా. ఇదంతా హైదరాబాద్లో పెడితే బెటర్ కదా అని అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, లేదబ్బా నేను ఏది పెట్టినా ఆదిలాబాద్లోనే పెడతా, ఏది చేసినా ఆదిలాబాద్ కోసమే చేస్తా అన్నాడు. రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అండ్ ఏదైనా చెప్తుంటారు కొందరు, ఎక్కడ జాయిన్ చేయాలి అంటే వాళ్ళకు తెలిసో తెలియకో, ఆదిలాబాద్లో ఏముంటుంది తీసుకెళ్ళి హైదరాబాద్లో జాయిన్ చేయొచ్చు కదా అంటారు. అయితే హైదరాబాద్ లాగా లేదా హైదరాబాద్ కంటే బాగుంది అని మా కష్టాన్ని మీరు గుర్తించి మీ పిల్లల్ని మా చేతిలో పెట్టినందుకు రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. అండ్ ఫైనల్ పాయింట్ అబౌట్ మై స్టూడెంట్స్, మా పిల్లలు, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలెడ్జ్, డిసిప్లిన్ అండ్ ఈవెన్ ఈ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నారు కదా, సో ఎక్కడ కూడా తగ్గేది లేదు. సో థ్యాంక్ యూ. రవి సార్, Good evening, everyone. And thank you, Pramod sir and Deepthi madam, for this opportunity. And, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఫస్ట్. ఒక 2 మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. దీప్తి మేడం, ఈ ప్రోగ్రాంకి వచ్చిన పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఇంత వీలే కాదు, నా పిల్లలు నాసరెడ్డి అండ్ నేత్రారెడ్డి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో వీళ్ళ యొక్క సాక్రిఫైస్, పర్సనల్ టైం కూడా
నా కెరీర్ యొక్క గ్రోత్లో ఎంతో హెల్ప్ చేసింది. సో థ్యాంక్స్ టు నాసా అండ్ నేత్ర. ఎంత లేట్ వచ్చినా ఈవెన్ సండేస్ కూడా స్కూల్కి వెళ్ళినా సో వాళ్ళు అర్థం చేసుకొని సపోర్ట్ చేసినందుకు నాసా. I would like to thank each and everyone who came here and made this program a huge success. Thank you. టైం లేదు. Okay, thank you everyone. And hello. And thank you so much, Hari sir, for supporting us. He is also Resonance a family member. Thank you, Haris.